అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. తమిళనాడులో జరిగిన అనేక బాంబు పేలుళ్ల కేసులతో సంబంధాలు ఉన్న ఇద్దరు నిందితులను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. 30 ఏళ్ల నుంచి రాయచోటిలో మారు వేషాలతో మకాం వేసి చీరల వ్యాపారం చేసుకుంటున్న ఉగ్రవాదులను ఐబీ అధికారులు బలపన్ని పట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇద్దరు ఉగ్రవాదులు 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలోనే మకాం వేసి ఉన్నారనే సమాచారం బయటకు పొక్కడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో ఇళ్లు అద్దెకు తీసుకుని చీరల వ్యాపారం చేసుకుంటున్న సోదరులు అబూబక్కర్ సిద్దికి, మహమ్మద్ అలీ తెర వెనుక భారీ బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఐబీ గుర్తించింది. ప్రధానంగా 2011లో బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ రథయాత్ర సందర్భంగా మదురైలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నారు. రథయాత్రలో పైపు బాంబుతో పేలుళ్లు జరపాలని పథకరచన చేయగా నాడు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాంబుల్ని నిర్వీర్యం చేశారు. 1995లో చెన్నైలోని చింతాద్రిపేట హిందూ మున్నానీ కార్యాలయంపై బాంబు దాడి కేసులోనూ ఇద్దరు సోదరులు నిందితులుగా ఉన్నారు. అదే ఏడాది పార్సిల్ బాంబు పేల్చిన కేసులోనూ 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూర్, కేరళ ప్రాంతాల్లో వరుసగా 7 చోట్ల బాంబు పేలుళ్లు జరిపిన ఘటనలో వీరిద్దరూ ప్రధాన నిందితులుగా ఉన్నారు. 2012లో తమిళనాడులోని వేలూరులో డాక్టర్ అరవిందరెడ్డిని హత్య చేయడంలోనూ వీరిపై కేసులు ఉన్నాయి. 2013లో బెంగళూరు మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై బాంబు పేలుళ్లు